ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే మీకు ఈ వీడియో ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోవడం వల్ల ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండి పాజిటివ్గా ఉండి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. దానివల్ల ఈ ఎనర్జీలో వచ్చిన ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. అసలు నెగిటివ్గా ఆలోచించొద్దు, నమ్మకంతో ఉండండి. యూనివర్స్పై నమ్మకం పెట్టుకోండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఆలోచనలో మీరు ఎలాంటి వారు, అసలు మీ పర్సన్ మైండ్లో మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, అసలు తన ఆలోచనలో ఏముంది, తన దృష్టిలో మీరేంటి, ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ విషయంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీ మధ్య రిలేషన్ ఉన్నా, లేదు అంటే సపరేషన్లో ఉన్నా, లేదు అంటే ఇక్కడ మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నా అసలు ఆ వ్యక్తి దృష్టిలో మీరేంటి, ఆ వ్యక్తి మైండ్లో మీ గురించి ఏమి రన్ అవుతుంది అనే డౌట్ ఉంటుంది కదా మీకు. అసలు ఏంటి, అసలు నా గురించి ఎలా అనుకుంటున్నారు ఈ వ్యక్తి, ఇలా అనమాట. ఈరోజు అదే తెలుసుకోవచ్చు, ఆ ఎనర్జీ తెలుసుకోవచ్చు అనమాట. ద సన్ ఎనర్జీ వచ్చింది, చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. స్టార్టింగ్ పాజిటివ్ వచ్చిందనమాట. చాలా పాజిటివ్గానే ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, 3 ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ 2 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ చాలా వరకు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని వద్దు అని చెప్పి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ అలాంటి రాంగ్ స్టెప్ ఏదో తీసుకుని ఉండొచ్చు. అదే ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా పెయిన్ అనేది వస్తుందన్నమాట. చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టు కనిపిస్తుంది. 2 టైమ్స్ మళ్ళీ మనకి ద ఫుల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్లో. అంటే వచ్చిన ఎనర్జీ మళ్ళీ రిపీటెడ్గా వచ్చినప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది అలా ఉంది అని అర్థం చేసుకోవాలన్నమాట. టవర్ ఎనర్జీ, ఇక్కడ చాలా బ్రేక్లో ఉన్నారు మీ పర్సన్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ వ్యక్తికి యాక్షన్ తీసుకోవాలనే ఉంది నిజానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోవాలని ఉంది, వెయిటింగ్లోనే ఉన్నారు ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి ఈగో అడ్డొస్తుంది, అహం అనేది అడ్డొస్తుంది అనమాట ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా తన ఈగో ముందు తన ఎమోషన్స్ని కూడా పట్టించుకోవట్లేదు ఈ వ్యక్తి.
అంటే ఈ వ్యక్తికి ప్రేమ ఉంది, మాట్లాడాలని ఉంది, కానీ ఈగో ముందు అవన్నీ కూడా తక్కువే. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. 3 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా ఉంది. అంటే 3 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి లైఫ్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైతే కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో థర్డ్ పర్సన్స్, వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. 4 ఆఫ్ కప్స్, మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది మనకి. అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది మీ రిలేషన్లో. ఇక్కడ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనే కాదు, ఇక్కడ ఈ వ్యక్తి ఈగో కూడా ఎక్కువగా ఉంది. గర్వం అవ్వచ్చు, లేదు అంటే నేనెందుకు తగ్గాలి అనే అహం అవ్వచ్చు. ఎప్పుడు కూడా మీరే ప్రాధాయపడాలి, మీరే వెంటపడాలి, మీరే బ్రతిమలాడుకోవాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు ఈ వ్యక్తికి. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. టూ ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 3 ఆఫ్ పెంటికల్స్, మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. అంటే ఇక్కడ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది మీ రిలేషన్ పరంగా. ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారు, కానీ బయటకి చూపించట్లేదు, బయట పడనివ్వట్లేదు. తను ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు, తను ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేది బయటికి రానివ్వట్లేదు, అంటే తెలియనివ్వట్లేదు అనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మళ్ళీ నేను ఓకే 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్, వ్యాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది, ఎందుకంటే అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో అంటే తన దృష్టిలో మీరు చాలా పాజిటివ్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు. అంటే చాలా పాజిటివ్గానే ఈ వ్యక్తి మిమ్మల్ని అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు కూడా. ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి ఏమి నెగిటివ్ పర్సన్ మీరు, లేదు అంటే మీకు చాలా వరకు అహం ఎక్కువ, మీకు రిలేషన్స్ వాల్యూ తెలీదు, ఇలా ఏమీ అనుకోవట్లేదు ఈ వ్యక్తి మీ సైడ్ నుంచి. అంటే మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో ద సన్ అంటే చాలా పాజిటివ్గానే ఉన్నారు అనే ఆలోచనలతోటే ఉన్నారు. అంటే స్టార్టింగ్ పాజిటివ్గానే ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని. కానీ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు ఎక్కువగా మీ కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఎమోషనల్గా మీరు ఆలోచించడం తగ్గించారు. ఎమోషన్స్కి ఇప్పుడు మీరు అంత వాల్యూ ఇవ్వట్లేదు, మీరు జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. లేదు అంటే ఇక్కడ మీరు కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది కూడా మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అనిపిస్తుంది అనమాట. చాలా బాధ పెట్టినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు మీ పర్సన్ పట్టించుకోవట్లేదు కదా. మీ పర్సన్ పట్టించుకోకుండా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్లా ఉన్నారు. అంటే ఇక్కడ నో ఎమోషన్స్, ఓన్లీ కెరియర్. ఇంకా నేను ఎమోషనల్ ఫూల్ అవ్వను, నేను ఇప్పటివరకు కూడా ఎమోషనల్ ఫూల్ అయ్యింది చాలు, ఇంకా నేను కెరియర్ గురించి ఆలోచిస్తాను, ఇప్పుడు నాకు కెరియరే ముఖ్యం, ఇలా ఆలోచిస్తున్నారనమాట. అంటే మీరు ఏ విషయంలోని కూడా నెగిటివ్గా ఆలోచించలేదు, నెగిటివ్గా బిహేవియర్ చేయలేదు, మీ ఈగో గురించి చూసుకోలేదు, మీ కెరియర్ గురించి కూడా ఆలోచించుకోలేదు. ఈ వ్యక్తితో ఉన్న టైంలో మీ కెరియర్ ఏమైపోయినా పర్వాలేదు, మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తే చాలు, ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా పాజిటివ్గా ఉంటే చాలు, రిలేషన్ని ముందుకు తీసుకువెళ్తే చాలు, ఇలానే కోరుకున్నారు మీరు. అంటే మీ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సనే, అంటే 24/7 కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. మీ గురించి ఆలోచించుకునేవారు కాదు, మీ కెరియర్ గురించి కూడా కొంచెం కూడా ఆలోచించుకునేవారు కాదు మీరు. అంటే నైట్ నిద్రపోయే టైం నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు ఇంకా మీ పర్సన్ గురించే, తనే బాగుండాలి,
తనకి కెరియర్లో బాగుండాలి, తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఏం చేస్తున్నారు, ఇలా అనమాట. ఒకవైపు మళ్ళీ నన్ను కాదని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా, ఎవరితోటైనా కమ్యూనికేషన్ చేస్తున్నారా, నన్ను ఇలా చాలా రకాలుగా మీరు ఎలా ఉండేవారంటే ఎక్కువగా మీ పర్సన్ ఆలోచనలతోటే మీరు రోజంతా కూడా గడుపుతూ ఉండేవారు నిజానికి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే పూర్తిగా మీరు చేంజ్ అయ్యారు అనేదే కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఎప్పుడైతే ఇంత చేంజ్ అయిపోయారో, మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారో, ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే, ఇప్పుడు తన్ని మీరు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో, తప్పుగా తన విషయంలో మీరు ఆలోచిస్తున్నారేమో అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ గురించి ఆలోచిస్తున్నారో, మీ గురించి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో, ఈ వ్యక్తికి ఒక డౌట్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పటి వరకు కూడా నా గురించి ఆలోచిస్తూ, నా గురించి ప్రాధేయపడుతూ ఉండే వ్యక్తి సడన్గా ఇంత స్ట్రాంగ్ ఎలా అయిపోయింది లేదంటే అయిపోయాడు. ఇలా మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ అంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ తన గురించి మీరు తప్పుగా అనుకుంటారేమో అని. తన గురించి మీరు అంటే ఈ వ్యక్తి ఒక తప్పుడు మనిషి, ఈ వ్యక్తికి క్యారెక్టర్ లేదు, ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళని యూజ్ చేసుకుని వదిలిపెట్టే వ్యక్తి, ఎమోషన్స్ ఉండే వ్యక్తి కాదు, ఎదుటి వ్యక్తుల ఎమోషన్స్ని పట్టించుకునే వ్యక్తి కాదు, స్వార్థమైన వ్యక్తి, ఇలా అనమాట. ఇలా మీరు అనుకుంటారేమో అనే ఆలోచనలు ఈ వ్యక్తి మైండ్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు ప్రాధేయపడుతూ, ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్న టైంలో ఈ వ్యక్తికి అలా అనిపించలేదు. ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోకుండా స్టక్ చేసేసారో, బ్రేక్ చేసేసారో, ఈ వ్యక్తి ఆలోచనలన్నీ ఒక్కసారి చేంజ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఎలా అనిపిస్తుందంటే వ్యక్తికి మీరేమనుకుంటారో, మీ దృష్టిలో మీ పర్సన్ ఎలాంటి వ్యక్తిగా మిగిలిపోతారో అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు, మీ ఎమోషన్స్తో ఈ వ్యక్తి ఆడుకున్నా పర్వాలేదు, అసలు మిమ్మల్ని ఒక బొమ్మలా, అంటే మిమ్మల్ని ఒక మనిషిలా కాకుండా ఒక బొమ్మలా ఈ వ్యక్తి అనుకుని మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి తన లైఫ్ గురించి ఆలోచించుకుని, తన స్వార్థం గురించి ఆలోచించుకున్నప్పుడు ఈ వ్యక్తికి అసలు ఎటువంటి పెయిన్ తెలియలేదు. అంటే మీరు ఎంత బాధపడతారు అనేది ఈ వ్యక్తికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మీరు మీ గురించి ఆలోచించుకోవడం మొదలు పెట్టారో, ఈ వ్యక్తి ఎలా అనిపిస్తుందంటే నా గురించి ఏమైనా తప్పుడుగా అనుకుంటున్నాడేమో, నేను ఒక స్వార్థమైన వ్యక్తిలా మిగిలిపోయానేమో, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయాయి అన్నమాట. అంటే ఈ వ్యక్తి ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ ఈ వ్యక్తి గురించి తప్పుగా అనుకోకూడదు. ఈ వ్యక్తి ఎన్ని చేసినా కూడా చాలా మంచి వ్యక్తి, మీ ఎమోషన్స్ని పట్టించుకునే వ్యక్తి. మీ రిలేషన్ గురించి పాపం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో రకాలుగా మీ రిలేషన్ని నిలబెట్టుకోవడం కోసం తన స్వార్థాన్ని కూడా దూరం పెట్టిన వ్యక్తి. ఇంత పాజిటివ్గా అనుకోవాలన్నమాట ఈ వ్యక్తిని మీరు. అంటే ఎన్ని చేసినా మీరు మాత్రం ఈ వ్యక్తిని పాజిటివ్గానే అనుకోవాలి. ద సన్. ఈ వ్యక్తి చాలా పాజిటివ్ పర్సన్, తప్పులన్నీ మీ వైపే ఉన్నాయి. అంటే మీరేమి చేయకపోయినా కూడా ఇలా అనుకుంటూనే ఉండాలి, అప్పుడే ఈ వ్యక్తికి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి మీరు ఏమనుకుంటారేమో అనే ఒక టెన్షన్ మొదలయ్యింది. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎన్ని చేసినా పర్వాలేదు కానీ వాళ్ళని ఎవరో కూడా తప్పు పట్టకూడదు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళే మంచివాళ్ళు, వాళ్ళందరినీ అర్థం చేసుకునే వ్యక్తులు. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా కూడా వాళ్ళందరినీ అర్థం చేసుకుంటారు. ఇలా అనుకోవాలన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళే మంచివాళ్ళు. వాళ్ళు తప్పని పరిస్థితిలో మిమ్మల్ని బాధ పెడుతున్నారే తప్ప, తన స్వార్థం కోసం మిమ్మల్ని బాధ పెడుతున్నారే తప్ప నిజానికి బాధ పెట్టాలని కాదు. ఇలా ఇంత పాజిటివ్గా ఆలోచించాలన్నమాట.
వాళ్ళు ఎన్ని రకాలుగా బాధ పెట్టి ఇక్కడ మీ హార్ట్ని ఎంత గాయపరిచినా, ఈ వ్యక్తి మాటలతో మిమ్మల్ని ఎంత ఈ విధంగా అంటే సోర్స్తో గుచ్చినట్టుగా మీ హార్ట్ని ముక్కలు చేసినట్టుగా మాట్లాడినా, తన చేతలతో తన మాటలతో ఎంత బాధ పెట్టినా పర్వాలేదు, కానీ ఆ వ్యక్తిని మాత్రం మీ దృష్టిలో మాత్రం చాలా మంచి వ్యక్తిగానే మీరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీ పర్సనల్ ఎనర్జీస్ అలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ ఈ వ్యక్తిని తప్పు పడుతున్నారా, ఈ వ్యక్తి గురించి మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారేమో అనే ఒక రకమైన బాధ ఎక్కువైపోతుంది అనమాట ఈ వ్యక్తికి. రోజు కొంచెం ఎనర్జీ అనేది డిఫరెంట్గా వచ్చిందనమాట. ఈ వ్యక్తి ఎవరో కానీ చాలా స్వార్థం అనమాట, పూర్తిగా స్వార్థం. ఇంకా అంటే ఆ వ్యక్తి ఎంత బాధ పెడుతున్నా కూడా నిజానికి ఆ వ్యక్తిని మంచి వ్యక్తి అనే అనుకోవాలి. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో కానీ ఇక్కడ మీరు ఎంత బాధపడినా మీ పర్సన్ మాత్రం మంచి వ్యక్తే అని మీరు ఫీల్ అవ్వాలంట. అసలు ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత బాధ పెట్టారు, ఎన్ని రకాలుగా తన మాటలతో తన చేతులతో ఏ విధంగా మిమ్మల్ని హింసించారు అనేది అవసరం లేదు. ఎంత హింసించినా ఈ వ్యక్తి మంచి వ్యక్తి ఇలానే మీరు ఫీల్ అవ్వాలంట. ఈ వ్యక్తి ఆలోచనలు అలా ఉన్నాయి తన మైండ్లో. అలా అని చెప్పి మీరు మంచి వ్యక్తి కాదు, మీ వైపు ఏమైనా నెగిటివ్ ఉందా అంటే మీ వైపు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. మీరు పాజిటివ్ పర్సన్ అనే అనుకుంటున్నారు, అంటే చాలా మంచి వ్యక్తి అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ వ్యక్తి ఎన్ని చేసినా కూడా మంచి వ్యక్తి అని చెప్పి ఈ వ్యక్తిని కూడా మీరు అనుకోవాలి. అది ఎందుకంటే మీరు మంచి వ్యక్తులు కదా, కాబట్టి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా, మీరు సఫర్ అయ్యేలా చేసినా, మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఎదుటి వ్యక్తుల గురించి మీరు మాత్రం వాళ్ళ మంచి వాళ్ళని అనుకోవాలి. ఎందుకంటే అది మీ మంచితనం. అదే ఇప్పుడు ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే ఎక్కడ ఈ వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటారేమో అనే టెన్షన్ కూడా ఈ వ్యక్తిలో మొదలైంది. ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ కింద అనుకుంటున్నారు ఈ వ్యక్తి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే మీరు ఒక పవర్ఫుల్ పర్సన్, మీరు ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ కాదు, అలానే ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీరు సైలెంట్గా కనిపిస్తున్నారు, చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు, చాలా ప్రశాంతంగా కూడా కనిపిస్తున్నారు. మీ లైఫ్లో ఏదో బ్రేక్ అయిపోయిన బాధతో కానీ ఒక రకమైన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కానీ మీరు లేరు. ఇప్పుడు మీరు దాని నుంచి బయటకు వచ్చారు. అదే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు అనమాట. ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మీరేమైనా తన గురించి ఏ రాంగ్గా అనుకుంటున్నారో, ఏ విధంగా అనుకుంటున్నారో అనే ఒక రకమైన టెన్షన్ అలజడి అనేది స్టార్ట్ అయింది వ్యక్తిలో. అది దడ పుట్టిస్తుంది అనమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక టైంలో మిమ్మల్ని చాలా వరకు చాలా చులకనగా, చాలా తక్కువగానే చూశారు. అంటే మీ అతి మంచితనమే ఈ వ్యక్తి దృష్టిలో మీరు చాలా చులకన అయిపోయారు. మీ పర్సన్ మీ విషయంలో ఎన్ని చేసినా మీరు మంచిగానే ఆలోచిస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా పవర్ఫుల్ పర్సన్లా కనిపిస్తున్నారు కదా, అందుకే ఈ వ్యక్తికి ఆ భయం. తను మునుపట్లా లేడు, నా కోసం ఏడవట్లేదు, నా వెంట పడట్లేదు, అసలు నా పర్సన్ మైండ్లో ఏముంది, ఏం జరుగుతుంది నా గురించి, ఏం ఆలోచిస్తున్నాడు అనే ఒక ఇన్సెక్యూరిటీతో మీ పర్సన్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఉంటున్నారు. ఎందుకంటే మీరు అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు అనేది బయటకు తెలియనివ్వట్లేదు. మీరు ఏదో మాయ చేస్తున్నారు, లేదంటే మీలో ఏదో తెలియని ఆకర్షణ, అట్రాక్షన్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. అది మీ బిహేవియరే. మీరు పాస్ట్లోలా ఎమోషనల్గా లేరు, స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారో ఈ వ్యక్తి ఆలోచనలు మీ వైపుకు వస్తున్నాయి. ఇక్కడ మాయ ఏమీ లేదు, ఈ వ్యక్తి అలా అనుకుంటున్నారు. ఎందుకంటే రిలేషన్ అనేది బ్రేక్ చేసింది ఆ వ్యక్తే, మిమ్మల్ని బాధ పెట్టింది ఆ వ్యక్తే, తన మాటలతో చేతలతో మళ్ళీ మీ గురించి ఆలోచిస్తుంది ఆ వ్యక్తే కదా. అందుకే అర్థం కావట్లేదు, ఏంటి నా పర్సన్లో ఏమైనా మాయ ఉందా,
ఎందుకు మళ్ళీ నేను నా పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను? నా పర్సన్ నా గురించి ఏమనుకుంటే నాకెందుకు? నా గురించి మంచిగా అనుకోవాలి అని చెప్పి ఎందుకు నేను ఫీల్ అవుతున్నాను అనే ఒక రకమైన టెన్షన్ మళ్ళీ వ్యక్తికి. అంటే మీ గురించి ఆలోచించిన బాధే, ఆలోచించకపోయిన బాధే ఈ వ్యక్తికి. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియాలో మీరు ఏదైనా పోస్ట్ పెట్టినా, లేదు అంటే ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు అంటే పాస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. అంటే ఆ మాటలో ఏమైనా అర్థాలు ఉన్నాయా, ఆ పోస్ట్లో ఏమైనా మీనింగ్స్ తనకు సంబంధించినవి ఉన్నాయా, ఇవన్నీ వెతుక్కుంటున్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడారు మీతో. అంటే తన బిహేవియర్తో మిమ్మల్ని తన వెంట పడేలా, తను ఎంత దూరంగా వెళ్ళిపోయినా మీరు వెంట పడతారు అనే విధంగా ఈ వ్యక్తి ట్రై చేశారు. అంటే తన ఆలోచనలతో మిమ్మల్ని బందీ చెయ్యాలి ఇలా అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ మీరు పూర్తిగా ఆ ట్రాప్లో పడలేదు. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ మీద మైండ్ గేమ్ అనేది కూడా ప్లే చేయాలి అని చెప్పి చేశారు కూడా కొంతమంది విషయానికి వచ్చేసరికి. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కూడా చేస్తున్నారు కొంతమంది అయితే. మళ్ళీ మీరు మీ పర్సన్ వైపుకి వెళ్ళాలి, మళ్ళీ మీరు ఆ వ్యక్తిని బ్రతిమలాడుకోవాలి, ఇలా ట్రై చేస్తున్నారు. కానీ అదంతా రివర్స్ అవుతుంది, ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు. ఇంకా మీ వర్క్, మీ లైఫ్ ఇలానే చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలా ఉన్నారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఒక టెన్షన్ మొదలైంది. ఇక్కడ రిలేషన్ అనేది బ్రేక్ చేయొచ్చు, లేదంటే దూరం పెట్టచ్చు. కానీ ఇప్పుడు మీరు వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోతారేమో. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఇంకా తను వద్దు అనుకుని మీరు వేరే అదర్ పర్సన్తో క్లోజ్గా ఉంటారేమో. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు అదర్ పర్సన్స్తో ఎవరితోటైనా క్లోజ్గా మాట్లాడటం కూడా, టైం స్పెండ్ చేయడం అనేది వ్యక్తికి నచ్చట్లేదనమాట. అసూయ పడుతున్నారు ఈ వ్యక్తి. అంటే లేనివేవో ఊహించుకుంటున్నారు. ఇమాజినేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ వ్యక్తి దృష్టిలో. నిద్రపోవట్లేదు ఈ వ్యక్తి. చాలా అసూయతో ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్. ఈ అసూయ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి, ఏది ఏమైనా కూడా ఇక్కడ తన లైఫ్లో ఏవైతే అడ్డుగా ఉన్నాయో, అడ్డంకులుగా ఉన్నాయో వాటిని దూరం పెట్టాలి. మీరు ఏమైనా మీ పర్సన్ని వద్దు అని చెప్పి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోతారేమో. 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీస్ కూడా ఏంటంటే మీరు ఈ వ్యక్తిని వద్దు అనుకుని వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారేమో. ఇంక ఈ వ్యక్తికి మీరు పాస్ట్లో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇంకా మీ దృష్టిలో మీ పర్సన్ పాత్ర అయిపోయింది, ముగిసిపోయింది. మీరు ఇంకా ఆ వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వట్లేదు, మీ దృష్టిలో ఈ వ్యక్తికి వాల్యూ లేదు. ఇలాంటివి ఎక్కువగా ఈ వ్యక్తి ఆలోచనలో ఉంటున్నాయి అన్నమాట, మైండ్లో తిరుగుతున్నాయి. ఈ వ్యక్తికి తన అహం అనేది కూడా ఈ వ్యక్తిని నిద్రపోనివ్వట్లేదు. అసూయ. కాబట్టి ఈ వ్యక్తికి ఎలా అనిపిస్తుందంటే మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ చేయాలి. ఆ లోన్లీ ఫీలింగ్, ఆ మిస్ అయిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిని నిద్రపోనివ్వట్లేదు. చాలా లోన్లీగా అనిపిస్తుంది అనమాట. చాలా మిస్ అయిన ఫీలింగ్తో ఉన్నారు ఈ వ్యక్తి. చాలా గిల్టీగా, రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు ఈ వ్యక్తి. ఏదైనా కూడా మీ మీద ఏదైతే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అసూయ అనేది స్టార్ట్ అయ్యిందో అదే మళ్ళీ మీ వైపుకి వచ్చి మీతో మాట్లాడేలా చేస్తుందన్నమాట. ఛాన్స్ తీసుకోవాలి, అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూస్తున్నారు కదా. ఈ వ్యక్తి ఎనర్జీ ఎలా ఉంది అంటే తను ఆహాన్ని కూడా పక్కన పెట్టి, ఎందుకంటే అసూయ ఎక్కువైపోతుంది. మీరు ఎక్కడ ఈ వ్యక్తిని పట్టించుకోరో, ఈ వ్యక్తికి ఇంకా మీరు దొరకరో, మీ లైఫ్లో వేరే వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకే ప్రయారిటీ పెరిగిపోతుంది, వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇంక ఈ వ్యక్తికి వాల్యూ ఇవ్వరు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తి కొన్ని ఊహించుకుంటున్నారు కూడా మీ విషయంలో. ఇంకా ఈ వ్యక్తికి నిద్ర పట్టక ఎలా అనిపిస్తుందంటే తన ఆహాన్ని కూడా పక్కన పెట్టి మీ దగ్గరికి వచ్చి ఇలా బెండ్ అయ్యి మీ దగ్గరికి తన తప్పుల్ని ఒప్పుకొని మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు.
ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా కనిపిస్తలేదు మీ పర్సన్కి. మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు మీ పర్సన్ కంటికి వాళ్ళు కనిపించట్లేదు. ఇంకా 24/7 మీ ఆలోచనలే మీ పర్సన్కి. ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు పట్టించుకోకపోతే ఈ వ్యక్తికి నిద్ర పట్టదు. మీరు పట్టించుకోవాలి. ఈ వ్యక్తి పట్టించుకోకపోయినా మీరు ఆరాటపడాలి, వెంటపడాలి, బ్రతిమలాడాలి. మీ నుంచి ఎప్పుడైతే స్టక్ అయిపోయాయో ఇంక ఈ వ్యక్తికి ఇలా అయిపోతుందన్నమాట. ఎనర్జీ అంతా కూడా మీ వైపుకే వస్తుంది. మీ ఆలోచనలే ఈ వ్యక్తికి. మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు. అంటే పాస్ట్లో మీతో రిలేషన్ కంటిన్యూ చేసినప్పుడు మీరు కనిపించలేదు ఈ వ్యక్తికి. 3 of Pentacles అదర్ పర్సన్సే కనిపించారు తన చుట్టూ, తన కళ్ళకి. మీరు ఎంత ఎమోషనల్ అయినా, ఎంత బాధపడుతున్నా, ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా ఈ వ్యక్తికి తన కళ్ళకి ఏమీ కనిపించలేదు. మీ లవ్ కనిపించలేదు, మీ అన్కండిషనల్ లవ్ కనిపించలేదు, మీరు పెట్టే ఎఫర్ట్స్ కనిపించలేదు. వాళ్ళే కనిపించారు తన చుట్టూ కూడా. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆలోచనలు అంటే ఒక రకమైన అసూయతో కానీ, మీరు పూర్తిగా ఈ వ్యక్తికి వాల్యూ ఇవ్వడం తగ్గించేశారు అని కానీ, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో మళ్ళీ ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టారు. ఇంకా వాళ్ళు కనిపించట్లేదు, ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు మీ పర్సన్కి. మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో మాట్లాడాలి. పాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎఫెక్షన్ అనేది ఫీల్ అయ్యేవారు, ఎలా ఎఫర్ట్స్ పెట్టేవారో మళ్ళీ అలా చేసుకోవాలి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి. లేదంటే ఈ వ్యక్తి అహం దెబ్బతింటుంది. ఈ వ్యక్తి ఎలాంటి పనులు చేసినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ వ్యక్తిని చాలా మంచిగా అనుకోవాలి, చాలా మంచిగా ఫీల్ అవ్వాలి. మీ దృష్టిలో ఈ వ్యక్తి ఎప్పటికీ మంచిగానే ఉండాలి. ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి. ఎక్కడ మీరు ఈ వ్యక్తిని తప్పుపడుతున్నారేమో. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఎలాంటి వ్యక్తి అనేది తెలుసు. నిజానికి మీరు చాలా జెన్యూన్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఈ వ్యక్తి కోసం మీరు చాలా సఫర్ అయ్యారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇవన్నీ తెలిసి వ్యక్తికి. కానీ ఇక్కడ పాస్ట్లో మళ్ళీ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండాలి ఈ వ్యక్తి విషయంలో. ఎప్పుడు కూడా మీరు కొంచెం కూడా చేంజ్ అవ్వకూడదు. మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోకూడదు. అంటే ఇక్కడ మీ కెరియర్కి మీరు మీ లైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఈ వ్యక్తి తర్వాతే ఏదైనా కూడా. ఒకవేళ మీ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నా కూడా ఈ వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఎక్కడ తగ్గకూడదు ఈ వ్యక్తి ప్రయారిటీకి. ఈ వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మాత్రం తగ్గకూడదు మీ దృష్టిలో. ఇలా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఎక్కడా కూడా ఎనర్జీస్లో మిమ్మల్ని ఒక నెగిటివ్ పర్సన్లా చూడట్లేదు, కానీ చాలా మంచి వ్యక్తిలా చూస్తున్నారు. అది ఎలా అంటే ఈ వ్యక్తి మీకు చెడు చేసినా మీరు మంచిగానే ఫీల్ అవ్వాలి ఆ వ్యక్తి విషయంలో మాత్రం. అంత మంచిగా అనుకుంటున్నారనమాట. ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏంటంటే అసూయ అనేది కంట్రోల్ చేసుకోలేక మీకు కాల్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఈరోజు ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఎవరికి రెజనేట్ అవుతుందో తెలియదు, కానీ కొంచెం వెరైటీ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.